శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నారంటే మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు కాల్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మీ జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మీలో ఎవరికైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. ముందు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలంటే మీకు ఏం కావాలి, విద్య, ఉద్యోగమా, అయితే పెళ్ళ, లేకపోతే ఇంకా సంతానమా, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జనరల్గా మీరు నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను కనుక షూటింగ్స్లోనూ ఇలా బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. మెసేజ్ పెడితే తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి కనుక్కుంటాను. మీకు ఏం కావాలో అనేది కూడా డిస్క్రిప్షన్లో రాస్తే తప్పకుండా నేను చెప్తానండి. చాలామంది చెప్పించుకుంటారు. మా ఆది ఆస్ట్రాలజీని నేనే చూస్తూ ఉంటాను, వేరే వాళ్ళు ఎవరు చూడరు. అన్నీ కూడా నేనే జాగ్రత్తగా చూసి మీకు చెప్తూ ఉంటా. అంతేకాదండి, మన గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, మ్యాచింగ్ అంటారు సరే, వధూవరుల యొక్క జాతకాల యొక్క మ్యాచింగ్ కూడా, అవి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి చెప్తుంటాను. మీకు ఇవన్నీ కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేను వాడ్రేవ్ ఆదిని మీరు సంప్రదించవచ్చు. తప్పకుండా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మనం డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతోందండి. ముఖ్యంగా మీనరాశి అండి. మీనరాశి వారికి రాశిలోనే రాహు ఉన్నాడు. రాహు వలన చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, స్పీడ్నెస్, కొద్దిగా ఆలోచనలో కొద్దిగా డిఫరెంట్గా ఉండడము జరుగుతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు శని ప్రభావం, ద్వితీయ భావం చూడడము, సెకండ్ హౌస్ లార్డ్ ఎవరు, కుజుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడండి. అంటే మీకు డబ్బులు రావడము, మీ నేమ్ అండ్ ఫేమ్ తగ్గడము జరుగుతుందేమో తప్ప, తగ్గడం అంటే స్లో అవుతుందేమో తప్ప మీకు ఖచ్చితంగా ధన సంపాదన ఉంటుంది, స్లో అవుతుంది అంతే. అలాగే మీ నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతూనే ఉంటుంది. కొంతమంది సినిమా రంగంలో పాటలు పాడే వాళ్ళకి అవకాశాలు తక్కువ, అయినా కుజబలం ఉండడం వల్ల అవకాశాలు వస్తాయి. ఇదని మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. ప్రయాణాలు చేస్తారు, ముఖ్యంగా న్యూస్ గ్యాదరింగ్ బాగా చేస్తారు. గురుడు కదా, అంటే న్యూస్ రీడర్స్ అంటారు సరే, వాళ్ళకి బాగా ముఖవర్చస్సు, వాగ్దాటి, జ్ఞాపశక్తి, జ్ఞాన సంపద గురుడేగా ఇస్తాడు. మరి వాళ్ళ కెమెరా ముందర అంటే వాళ్ళ ఉండాలి కదా. అంత అద్భుతమైన ఫలితాలు గురుడు ప్రభావంలో ఉంటాయి. సరే పక్క పెడదాం. బుధుడు ఎక్కడ ఉండండి, మీరు రాసే 4th హౌస్ లార్డ్ బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. భాగ్యంలో అంటే సంపదలు పెరగడము, విద్యలో బాగా రాణించడము, ముఖ్యంగా వ్యవసాయదారులకు అద్భుతంగా రాణించడము, గాయకులతో పాటు ముఖ్యంగా గాత్రము బాగా ఉండడము, సంగీతంలో బాగా ఇష్టపడడం జరుగుతుంది. కుజుడు బాగా ఉన్నాడండి. మీకు సెకండ్ హౌస్ లార్డ్ పంచమంలో వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. ఉంటే ఏంటంటే భూ సంపదలు పెరుగుతాయి, ధనలాభం పెరుగుతుంది, పుత్ర సంతాన యోగం కలుగుతుంది, స్పోర్ట్స్ రంగంలో బాగా మీరు విజయం సాధిస్తారు. అలాగే పథకాలు అంటాం కదా, పథకాలు సాధిస్తారు. గోల్డ్ మెడల్స్ అంటే మెడల్స్ సంపాదించడానికి అవకాశం ఉంది, సక్సెస్ అవుతారు. అలాగే కుజు ప్రభావం వలన మీ రియల్ ఎస్టేట్ రంగం చెప్పేసాం కాబట్టి స్టాక్ మార్కెట్ అంటారు చూరా, స్టాక్ మార్కెట్లో కుజుడు కారకత్వ ఉన్నటువంటి వాళ్ళకి మీరు వాటిలో ఇన్వెస్ట్ చేసినా బాగుంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, అలాగే భూములు, ఫైనాన్సు, ఆ రంగాల్లో నేను ఎవరిని ఆడమని చెప్పనండి. ఆల్రెడీ మీరు దాంట్లో ఉంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది అని చెప్తున్నా. ఏదైనా సప్తమ స్థాన కేతువు గురుదృష్టి ఉంది కాబట్టి వివాహ శుభకార్యాలు చేస్తారు. చక్కగా భార్యాభర్తల అనురాగము, ఆప్యాయత బాగుంటుంది. భాగ్యస్థానంలో రవి బుధుడు గురుదృష్టి ఉంది కదా, పర్ఫెక్ట్గా బాగుంది కదండి. అంటే ఏంటంటే బాగుందంటే అర్థం ఏంటంటే ముఖ్యంగా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. డాక్టర్స్కి, లాయర్స్కి ఖచ్చితంగా బాగుంటుంది. ఆస్ట్రాలజర్స్కి అంటే బాగా ఏమంటారు, జాతకాలు చెప్పే జాతక బ్రహ్మలకి, అలాగే వాస్తు పండితులకి వచ్చిపోకూడదు కదా. జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని ఉన్నాయి వాళ్ళకు ఉంటాయి. గురుడు బుధుడే ఇస్తారు కదా వాళ్ళకి. భాగ్య సంపద పెరుగుతాయి, విదేశాలు వెళ్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఇంకా చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటే సరే, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి మంచి సంపదలు బాగా పెరుగుతాయండి. వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. వాళ్ళ యొక్క
వ్యాపార అభివృద్ధి బాగా సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా మీరు ఏ వ్యాపారం పెట్టినా ఆ వ్యాపారం బాగుంటుందండి. ముఖ్యంగా విద్యా సంస్థల వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రగతి ఉంది. ఫైనాన్స్ రంగం, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు, వాళ్ళ వ్యాపార విస్తరణ చాలా బాగా చేసుకుంటారు. అలాగే 10th భావం కూడా బాగుంది కాబట్టి, 10th భావాధిపతి కూడా బాగున్నారు కాబట్టి ఉద్యోగాల్లో కూడా ఉన్నతమైన ప్రమాణాలతో సక్సెస్ అవుతారు. ఉద్యోగ భద్రత ఉంది. ఏదైనా వ్యాపారం మీకు బాగా కలిసి వస్తుందండి. పైగా శుక్రుడు లాభంలో ఉన్నాడు. శుక్రుడు మంచివాడు కాదు కదా. శుక్రుడు చంద్రులు ఉన్నారు మీకు. చంద్రుడు కూడా 5, 6, 7 తారీఖులో 5, 6, 7లో ఉంటారు. పైగా కుజ దృష్టి కూడా మీకు లాభస్థానానికి ఉంది. అంటే మీరు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డ్రెస్సెస్ కొనుక్కోవడము, ఆభరణాలు, బంగారం వృద్ధి చెందడము, ధనం పెరగడము, కంటిన్యూస్గా డబ్బులు రావడము కుజ దృష్టి ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళ వ్యాపారాలకి బాగా కలిసి వస్తాయి. ఇంతకుముందు పాపం రియల్ ఎస్టేట్ రంగంలో కుజుడు ప్రభావం వలన కలిసి రాలా. ఇప్పుడు కుజస్తంభన డైరెక్ట్గా పై కుజస్తంభన ఉంది. దాని గురించి చెప్పుకుందాము. అయినా స్ట్రాంగ్గా ఉన్నాడు కుజుడు. మీకు మంచివాడు కాదు, మీకు మంచివాడు, యోగానే ఇస్తాడు. సో లాభస్థానం బాగుందండి. అంటే భాగ్య లాభస్థానాలు విశేషంగా ఉన్నాయి. సంపదలు పెరుగుతాయి. అందరికీ కాదండి, ఏ ఒక్కరికి ఉద్దేశం చెప్తుంది మాత్రం కాదు. మీ జాతకాల రీతి ఆధారపడి ఉంటుంది. దాని ప్రకారము దీని యొక్క రిఫ్లెక్షన్ అంటే గోచార యొక్క రిఫ్లెక్షన్ దాని మీద పడి సంపదలు పెరుగుతాయి. నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. తృప్తి, ఆనందము, ఆరోగ్యము, అదృష్టం పెరుగుతాయి. 12 భావంలో శని ఉన్నాడు. 12 భావంలో శని ఇబ్బంది పెడతాడు. చిన్న ఇబ్బందులు పెడతాడండి. ఎందుకంటే మిగతా ప్రభావాల గ్రహ ప్రభావం బాగుంది కాబట్టి ఆనందంగా ఉంటారు కాబట్టి శని ప్రభావం కూడా ఉన్నా కూడా మీరు మర్చిపోకూడదు. శనిని మర్చిపోకూడదంటే ఆయనకి చేసేటువంటి పూజలు చేసుకోవాల్సిందే. ఆయనకి సంబంధించిన పూజలు, తర్వాత కొద్దిగా సందర్భాల్లో ఆంజనేయ పూజలు, వడమాల, అప్పాలు చేయించడము, వెంకటేశ్వర దగ్గర దీపారం చేయించుకోవాలి. సరే, ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల 6వ తారీఖు 7వ తారీఖు కూడా మనకి అంటే ఈ స్కంద పంచమి, స్కంద షష్ఠి అని వస్తున్నాయండి. ఈ 2 రోజులు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఏ విధంగా పూజించినా సరే అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తూ ముందంజలో ఉంటారనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఇప్పుడు ఈ వారం అంతానండి మనకి ఈ నెల నుంచే కూడా మార్గశిర మాసం స్టార్ట్ అయింది కూడా. ముఖ్యంగా మార్గశిర మాసంలో శ్రీమన్నారాయణుని విష్ణుమూర్తిని పూజించాలి మనం. సో అది పూజించడం వల్ల ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాదండి, ముఖ్యంగా ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రభావం ఎక్కువ ఉంది మనందరికీ. అన్ని రాసుల వాళ్ళకి అన్ని రాసుల వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంది. ముఖ్యంగా 6వ తారీఖు 7వ తారీఖు అండి అందరికీ ఇందాక చెప్పినట్టుగా స్కంద సప్తమి, అలాగే షష్ఠి, పంచమి షష్ఠి, సప్తమి కాదు, స్కంద పంచమి, స్కంద షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామికి ఈ 2 రోజులు విశేషమైనటువంటి రోజులు. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా పూజిస్తారో, అష్టోత్తరాలతో పూజిస్తారో, అయితే పుట్టలో పాలు పోస్తారో, లేదా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకుంటారు. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పూజించిన పెళ్లి కాని వాడికి పెళ్ళి అవ్వడం, వివాహ శుభకార్యాలు జరగడం, పెళ్లి కాని వాళ్ళకి అనమాట. అంతేకాకుండా పుత్ర సంతానం లేని వాళ్ళకి సత్సంతాన యోగ్యత కలిగించడము, భార్యాభర్తల విషయంలో అనురాగం కలిగించడము, తగాదాలు లేకుండా చేయడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల సుబ్రహ్మణ్య స్వామి యొక్క పట్టు అంటే శక్తి ఉంటే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారండి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా బాగా డెవలప్ చేస్తాడు ఆయన. ఉద్యోగం భద్రత ఇస్తూ ఉంటాడు ఆయన. సో సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల మీరు ఏ కోరిక కోరుకున్న మంచి కోరికలు ఆ రంగంలోనూ మీరు మీ జాతకాల ప్రకారము మీ యొక్క రాశుల ప్రకారము సంపదలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ వారం రోజులు ఆయన కొలవడం వలన అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రతిభ ఉంటుందండి. ఎందుకంటే ఇంతకుముందు కుజ ప్రభావం లేదు. ఇప్పుడు కుజుడు దిగ్బలత్వంలో ఉండి ఆయన వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత పూజలు చేసుకుంటే అన్ని విధాలుగా సర్వదా రక్షిస్తుంటాడు. సుబ్రహ్మణ్యుడు అండి, సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుడు అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. మీరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు దర్శించండి. విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు, అన్ని రంగాల్లోనూ ముందంజలో మీరు ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.